నమస్తే అండి. మీతో మాట్లాడి చాలా రోజులైంది. నాకు కోల్డ్ కాఫ్ వచ్చి నేను వీడియోలు చేయలేకపోయాను. ఈరోజు కొంచెం బాగానే ఉన్నాను. మల్లి చెట్లు రీపాటింగ్ చేసేస్తున్నాను. ఇదిగోండి మట్టి ఇలా కలిపేసి పెట్టుకుంటానని చెప్పాను కదా. పాత మట్టిలో మాగిన పశువుల ఎరువు, జీవన ఎరువులన్నీ కలిపేసి నేను ఇలా స్టోర్ చేసుకుంటాను. ఈ గ్రో బ్యాగుల్లోకి మారుస్తున్నా ఈరోజు. కొన్ని మారుస్తాను. మీరు అడుగుతున్నారు చూపించండి ఆంటీ మల్లి చెట్లు మార్చేటప్పుడు అని. ఈ గ్రో బ్యాగులు 12x12 అండి. నేను రైతు మిత్రాలో తీసుకున్నా అప్పట్లో. అంటే ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు. ఎట్టా ఉందో చూడండి మట్టి. ఇలా కలిపేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే బాగా మగ్గిపోతుంది చక్కగా. దీంట్లో జీవన ఎరువులన్నీ కలుపుకుంటాం కదా, ట్రైకోడర్మా, సూడోమోనాస్, వేపిండి, వ్యాము, ఇట్లా తీసుకుని పైకి వెళ్ళిపోదామండి. లైట్ వెయిట్. నేను ఇలా కలిపి పక్కన పెట్టుకున్నా, చూపిస్తా. మెట్ల మీద పెట్టాను. ఇదిగోండి ఇట్లా పెట్టుకుంటా. ఫస్ట్ ఇట్లా పెట్టేస్తా అన్నీ. ఇట్లా పెట్టి పట్టుకెళ్ళిపోతాను. ఇక పైకి పట్టుకెళ్ళి పైన పెట్టుకుని వస్తాను ఒక్కొక్కటి. ఎట్లా ఉన్నాయి చూడండి స్ట్రాబెర్రీస్. ఇంతవరకు కట్ చేసేద్దాం. ఇక్కడ పెట్టేస్తున్నా. నాటు గులాబీ భలే ఉన్నాయి రెండు. ఇవ్వండి ఫస్ట్ ఎలా ఉన్నాయో చూడండి నా మల్లి చెట్లు. సిమెంట్ కుండీలు. ఈసారి గ్రో బ్యాగుల్లో పెట్టేస్తున్నా. ఇలా బకెట్లు అన్నీ చూద్దామండి. మార్చుకుంటూ వస్తాను. ఇదిగోండి ఇట్లా తీస్తాం. చూడండి ఇట్లా వచ్చేసింది. ఇంకొంచెం పైకి పెట్టనా? పైకి కొంచెం మట్టి పోసేస్తా.
ఏంటమ్మి ఏమైంది? కోతులు వచ్చినాయా? ఏంటమ్మి ఏమొచ్చినాయి? మంకీస్ వచ్చినాయా? ఎక్కడికి వచ్చినాయి? మంకీస్ వచ్చినాయా మన ఇంటికి? అది వేర్లు కొయ్యక్కర్లా. అది ఇటండి. ఇంతేనండి, ఇట్లా కట్ చేసుకుంటాం, పెట్టి మట్టేస్తాం. అన్ని మొక్కలు పెట్టినాక మీకు లాస్ట్లో చూపిస్తాను, సరేనండి? ఇదిగండి, ఇట్లా సెట్ చేసుకుంటామే. 8 సంవత్సరాలు నిండిపోయింది. అప్పుడు ఏది ఉంటే ఆటిల్లో పెట్టేసేదాన్ని. ఈసారి ఇంకా బాగా పోస్తాయండి పూలు. వీటన్నిటికీ మెగ్నీషియం సల్ఫేట్ వేసుకొస్తా, మొక్క షాకు గురి అవ్వకుండా. తర్వాత అక్కడ లైన్గా పెట్టేస్తున్నా. తర్వాత సెట్ చేసుకుంటానండి. 20 కుండీలు మార్చానండి. 30 డ్రమ్ము ఉన్నది కదా, ఆ మట్టి అంతా సరిపోయిందండి. ఆల్మోస్ట్ అన్ని మళ్ళీ కుండీలు మార్చేసి కింద పడ్డ మట్టిని ఎత్తేసి కుండీలు కూడా కిందకి తీసుకెళ్ళి పెట్టేసుకున్నామండి. ఫస్ట్ పెట్టేసి ఇంకా మట్టి అంతా ఎత్తేసి ఒక డ్రమ్లో పోసేసి కొన్ని రోజులు అలా ఉంచేస్తానండి. నా దగ్గర కిచెన్ వేస్ట్ రెడీ అయినాక మరలా కలుపుతా. నేను ఫస్ట్ రంపంతో కట్ చేసేటప్పుడు మట్టి కొంచెం డ్రైగా ఉండటం వల్ల హార్డ్గా ఉంది. అందుకని 4వ కుండీ నుంచి నీళ్లు తడిపి నేను రంపంతో కోసేసానండి ఈజీగా. అంతేనండి, రివర్స్ తిప్పితే పడిపోతాయి. ఎప్పుడైనా కుండీని రివర్స్ తిప్పాలి, గుర్తుపెట్టుకోండి. రూట్స్ చూసారా ఎంత బాగున్నాయో? ఫస్ట్ మొదల దగ్గర మనం డిస్టర్బ్ చేయకూడదు మొక్కని, అంతే. అట్లా అంటే చేతికి కూడా ఊడొచ్చేస్తుంది. మట్టి లూజ్ మట్టి కదండి. ఫస్ట్ పెట్టిన కుండీల మట్టికి కొంచెం గట్టిగా ఉంది మట్టి. 8 years బ్యాక్ పెట్టిన మల్లి కుండీలండి ఇవన్నీ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పువ్వులు బాగా పూసినాయి. ఇది గట్టిగా ఉందండి, అందుకు పుల్లతో రాడ్తో నేను పొడుస్తున్నాను. పొడిసేసి ఈ రెండింటిని కలిపి ఒక దాంట్లో పెట్టేశాను. పక్షి అని చెప్పాను కదండి, మాతో పాటు తిరుగుతుందని. అదిగో చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. పిచ్చుకలు కూడా వస్తున్నాయండి. ఇవన్నీ ఊడ్చేసండి, మొత్తం అంతా ఎత్తేసి శుభ్రంగా సర్దేసినాక లైన్గా పెడదామని ఫస్ట్ ఊడ్చేస్తున్నానండి. చెప్పాను కదండి, మన పని మనం చేసుకుంటే ఎక్సర్సైజ్ అయిపోతుందని.
ప్లస్ వాళ్ళని పిలిచి నేను చూశానండి, వాళ్ళు హడావిడిగా చేస్తారు, మన మొక్కలు డిస్టర్బ్ అయిపోతాయి. నాకెందుకో నేను చేసుకుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అంకుల్ సహాయం చేస్తారండి. ఎంత ఊడ్చేసండి. ఇగోండి పందిరి మళ్ళీ కూడా పెద్ద కుండీల్లో పెట్టేశాను. 2 మొత్తం 3 నల్ల పెద్ద కుండీలు 100 రూపాయల టబ్బుల్లో పెట్టాను. ఇవి కొంచెం పెద్ద మొక్కలండి, బాగా పోస్తాయని. మిగతాయన్నీ గ్రో బ్యాగుల్లో పెట్టేశాను. ఇదిగోండి పెయింట్ మీద బకెట్ మీద మూత వేస్తున్నానండి. గ్రో బ్యాగ్ కరెక్ట్గా కూర్చుంటుంది. ఇలా 2 లైన్లు మళ్ళీ పెట్టేసుకున్నాం. లైట్ వెయిటే కాబట్టి పెద్ద కష్టమే ఉండదండి. అంకుల్ వీడియో తీస్తున్నారు, అందుకని నేను పెడుతున్నానండి. నేను అసలు వాళ్ళ ఇన్ని కుండీలు రీపాటింగ్ చేస్తానని అనుకోలేదు. అసలు అనుకోకుండా చేసేసాం ఇద్దరం, అంకుల్ నేను. చూసారండి, గ్రో బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రాయండి. ఇది పందిరి మల్లి అండి. ఈ చివరిది పందిరి మల్లి. దానికి పందిరి వేయాలి. ఫస్ట్ దానికి నా దగ్గర ఉన్న 4 కర్రలతో పెట్టి కట్టేసాం. 8 సంవత్సరాల కిందట స్టాండ్లు అన్నీ నా బిల్డింగ్ పాడవకూడదని అప్పుడు నేను కొనుక్కున్నానండి. నెలకి ఒక 15 అలా కొనుక్కున్న, 10, 15. మా పక్కన స్టీల్ షాప్ ఆయన తెచ్చిపెట్టమంటే తెచ్చిపెట్టేవారు. ఇదిగోండి నేను ఈ వాటర్ మొక్కలకి ఇస్తున్నాను. దీని లోపల నీళ్ళల్లో నేను ఎప్సమ్ సాల్ట్ కలిపేశాను, అన్ని మొక్కలకి ఇస్తే మంచిదని. నీళ్లు ఫస్ట్ టైం పట్టేటప్పుడు ఎక్కువ నీళ్లు పొయ్యాలి, కిందకి కారాలి. అప్పుడు మనకి సెట్ అయిపోతుంది మొక్క, గుర్తుపెట్టుకోండి. కింద మోటారు నేను సెట్ చేసుకున్నానని చెప్పాను కదండి. బాగా జలుబు చేసిందండి, అందువలన లేట్ అయిపోయింది. మీకు వీడియోలు పోస్ట్ చేయలేదు నేను. శ్రీమంత్ ఉన్నాడండి. శ్రీమంత్కి కూడా వాయిస్ చేంజ్ అయింది, అందుకే మీ ముందుకు రాలేదు. ఇదిగోండి చూసారండి, ఇట్లా కారాలి వాటర్. 12x12 గ్రో బ్యాగ్స్ నేను రైతు మిత్రాలో కొన్నాను ఎప్పుడో. ఈ లైన్ అయిపోయిందండి, ఇంకో లైన్ పట్టేస్తాం. చక్కగా మీరు కూడా మొక్కల్ని మార్చాలనుకున్నప్పుడు మార్చేయండి. శీతాకాలం మంచిగా ఉంటుంది. వర్షాకాలం శీతాకాలమే మంచిది రీపాటింగ్ చేసుకుంటానికి. ఈ వీడియో ఎలా ఉన్నదో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ అందరికీ రిప్లై ఇస్తాను. మీకేమన్నా డౌట్స్ ఉన్నా రాయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.